హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారా? చికెన్ అయితే కాదులేండి, పన్నీర్ కర్రీ. ఇది నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. ఇంత మంచిగా ఇంత టేస్టీగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక రండి ఏమేమి ప్రిపేర్ చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే చపాతీ ప్రిపేర్ చేశాను. చపాతీ పిండి కలపక ముందు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొన్ని వాటర్ కలుపుకొని ఇలా అయితే చపాతీ పిండిని ఇలా అయితే కలుపుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు చాలా మెత్తగా చాలా బాగుంటుంది. ఇక కొద్దిసేపు దానికి ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇలా చూసుకుంటే చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది. చపాతీలు కూడా చాలా బాగా అవుతాయి రౌండ్గా. ఇక కొంతమందికి చేసే షేప్ అవుట్ పోతుంది. ఇట్లా రౌండ్గా అయితే చేసుకోవాలి. మనకి ఎక్కడైతే షేప్ అవుట్ పోతుందో అక్కడే కొంచెం అయితే ప్రెస్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా కాల్చుకోవాలి. చపాతీని 2 సైడ్స్ కాల్చుకొని ఇలా అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక దాని తర్వాత పన్నీర్ కర్రీ రెడీ చేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: 3 ఆనియన్స్, 2-3 టమాటాలు. అల్లం వెల్లిపాయ పేస్ట్ పెట్టుకునే కంటే అప్పుడప్పుడు ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ పక్కన కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని దాని తర్వాత ఆనియన్స్ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. కొన్ని నువ్వులు పక్కన ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆనియన్స్లో అయితే ఫ్రై అవ్వనియాలి. దాని తర్వాత పన్నీర్ కట్ చేసుకున్నాము. పన్నీర్ కట్ చేసుకున్న తర్వాత అది టమాటా ఉల్లిగడ్డలు ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలా పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే బాగా దీన్ని పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేసేయాలి. ఈ పేస్ట్ ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చేయాలి. అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. దాని తర్వాత జీడిపప్పు, మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు పన్నీర్ అయితే వేసుకోవాలి. జీడిపప్పు నేను ఇంకొంచెం పక్కన అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత పసుపు, ఉప్పు, కారం అవన్నీ అయితే వేసుకున్నాను. ఇక్కడ కారం వచ్చేసి నేను లాస్ట్కి అయితే వేసుకున్నాను, మా చిన్నబాబు తినడని. ఈ కరివేపాకు పొడి అయితే వేసుకున్నాను. కరివేపాకు తిన్నారు కదా చిన్నపిల్లలని. ఇక మొత్తం వండుకున్న తర్వాత లాస్ట్కి ఇదైతే కొత్తిమీర గార్నిష్ అయితే చేసుకోవాలి. ఇంత టేస్టీగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఇక ఇక్కడైతే నేను పులావ్కి రెడీ చేసుకుంటున్నాను. క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా అయితే దంచుకున్నాను అప్పటికప్పుడు. కొత్తిమీర, ఇంకా పక్కన ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ అయితే వేసుకోవాలి పులావ్ దినుసులు. దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా దాంట్లో వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. మాది పాత బియ్యం, అందుకనే 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రై అయ్యేటప్పుడే మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇక ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. దీంట్లో కొంచెం ధనియాలు, గరం మసాలా, ఉప్పు ఇవన్నీ అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని తర్వాత దీనికి బాగా ఉడకబెట్టిన తర్వాత మనం పక్కన నానబెట్టుకున్న 2 గ్లాసులు బియ్యం అయితే దాంట్లో వేసుకోవాలి. ఉడికిన తర్వాతనే బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోవాలి. బియ్యాన్ని కలుపుకున్న తర్వాత ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. క్యారెట్, వెజిటేబుల్స్ అవన్నీ కూడా సమానంగా కుక్ అయిపోతాయి. ఇక మధ్యలో ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇక మీకు నచ్చిన విధంగా పులావ్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఈరోజు నేను చేసిన ఈ వంటలు మీకు నచ్చాయా? కామెంట్ అయితే పెట్టండి. అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వెళ్ళొస్తా. బాయ్.